ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనము నుండి 34 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా, ఏమి అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి ఇత్తవు కోయవు, వాటికి కలిసి లేదు, గుట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పూలేలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయము ఉండును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో చింతను జయించుట ఎలా అనే ఒక చక్కటి విషయాన్ని యేసు ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రతి మనిషికి ప్రతిరోజు తిండి గురించి కానీ, వస్త్రం గురించి కానీ, బ్రతుకు గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ చింతిస్తూ కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యములో అద్భుతమైన విషయాన్ని యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ దేహమును గురించి కానీ దేని గురించి కానీ చింతింపకూడదు. ఎందుకంటే ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అని ప్రభు తెలియచేస్తూ, ఆకాశ పక్షులను చూడండి, అది విత్తవు కోయవు, దానికి కుట్లు లేదు, కానీ దేవుడే దానికి పోషిస్తూ ఉన్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవంగా పక్షులు వేకువని లేచి ప్రభును స్తుతిస్తుంది, కానీ మనిషి వేకువని లేచి ప్రభును స్తుతించడానికి ఇష్టపడరు. వారు నిద్రాశక్తులై
తమ యొక్క పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు ప్రార్థన చేయరు. తమ దిన ప్రారంభము తమకు నచ్చినట్లుగా ప్రారంభించుకుంటారు. కాబట్టి ఒకరోజు కడుపు ఆర తినగలరు, మరొక రోజు పస్తులో ఉంటారు. కానీ పక్షులు అలా కాదు. ప్రతి వేకువనే లేచి పక్షులు ప్రభును స్తుతిస్తుంది కనుక వాటి అనుదిన ఆహారము ప్రభు వాటికి సమకూర్చి అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈరోజు ఓ ప్రియ సోదరి, నా సహోదరుడా, పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠుడు కావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మనము పక్షుల కంటే శ్రేష్టమైన వారము కనుక మనము చింతించి మూరుడెక్కువ చేసుకోలేము, పరిస్థితిని మనం మార్చుకోలేము. అలాంటప్పుడు మనం ఎందుకు చింతించాలి? సామాన్యమైన విషయం గనుక మన చేత కాకపోతే చింతించి ప్రయోజనమేమి? ప్రభు అంటున్నాడు, పువ్వులు చూడండి, దానికి నీరు పోసేవారు లేరు, రంగు పోసేవారు లేరు, కానీ ప్రతి ఉదయాన ఓ చెట్టు ఎంత అందమైన పువ్వు పూస్తూ ఉంది, ఎంతో సువాసన వెదజల్లుతుంది. మీరు దాని గురించి ఆలోచించండి. మనుషులందరూ కూడా గడ్డిని పోలిన వారము. మనమందరము ప్రభు కొరకు పూయాలి, సువాసన వెదజల్లాలి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది, అవి కష్టపడవు, ఒడకవు, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను మహాజ్ఞాని అయినప్పుడు కూడాను ఆయన ఈ చక్కని అందమైన ఉద్యానవనము తన సింహాసనమునకు ప్రక్కన ఉంచేవారు. ఆ పువ్వుల్లో ఒక పువ్వు వలె ఆయన కాలేకపోయాడు. తనలో తాను అంత స్థితిమంతుడు, అంత సౌందర్యము, అంత అలంకారమును కాలేకపోయాడు. దేవుడు ప్రతి ఒక్క పువ్వుల మొక్కలను ఆయన దీవించి ప్రతి పువ్వులో అంత అందమైనటువంటి స్వరూపాన్ని లేక అందమైనటువంటి ఒక చక్కనైనటువంటి స్థితిని అనుగ్రహిస్తున్నాడు. సో పువ్వు కంటే మనం ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డి గనుక దేవుడు ఇంత అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రమునిచ్చును. చాలామంది ఊరికే చింతించి దేవుని స్తుతించకుండా నశించిపోతున్నారు, దారిద్ర్యమైన స్థితిలోనికి దిగజారిపోతున్నారు. నువ్వు స్తుతించగలిగితే ప్రభు నిన్ను అలంకరిస్తాడు. ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఒక ఉన్నతమైన దీవెన నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. ఇది దేవుని ద్వారా జరిగేటటువంటి అద్భుత అనుభూతి అని ప్రభు పక్షంగా నేను మీకు చెప్పగలను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. సాధారణంగా తిండి గురించి, వస్త్రాల గురించి, కుటుంబం గురించి ఈ చింత అనేది, ఐహిక విచారం అనేది అనేక మందికి మందముగా మార్చేస్తుంది. దానితో వారు ప్రభును స్తుతించలేకపోతున్నారు, ప్రభు యొద్దకు రాలేకపోతున్నారు. ఒకరోజు గనుక మనము దైవ సన్నిధికి వెళ్ళి మనం జీవిస్తే ఈ లోకరీత్యగా మనకు రావాల్సిన రాబడి కోల్పోతున్నామన్న భావన. కానీ ప్రభు వాక్యంలో అంటాడు, 1000 దినాలు లోకంలో బ్రతకడం కంటే ఒక దినము దేవుషులు గడపడం ఎంతో శ్రేష్టము. అవును, దేవుని సంధిలోనికి వచ్చి ఎలాంటి సందేహము లేకుండా స్తుతించగలిగితే దేవుడు మన గతి స్థితిని మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఈ లోకపు జనులు వీటన్నిటి వెతుకుతారు, కానీ మీకేం కావాలో, ఏ వస్త్రం కావాలో, ఏ ఆహారం కావాలో అవన్నీ మీకు కావలసి ఉన్నదని పరలోకపు తండ్రికి తెలియను. అది గొప్ప విషయం. మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో తెలుసున్నది కనుక అన్యజనులైతే దాని గురించి ఆలోచించి విచారించి బాధపడతాడు. ఓ క్రైస్తవ బిడ్డ, నువ్వు దాని గురించి చింతించడం కంటే స్తుతించు.
నీ ప్రతి సమస్యలు ప్రభు తీరుస్తున్నాడు. నీ ప్రతి అక్కర్తలు తీరుస్తున్నాడు. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏం చేయాలో అన్నిటి గురించి ప్రభు నీ గురించి చింతిస్తున్నాడు. ఒక ప్రణాళిక అంటూ సిద్ధపరిచి ఉన్నాడు. అది ఏమాత్రం కూడా మనము సందేహించకూడదు, అనుమానించకూడదు. లోకపు జనులైతే వీటి గురించి వెతుకుతారు, కానీ మీకు ఇది కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా మీరైతే, దేవుని బిడ్డలైతే చేయాల్సిన పని ఏమిటంటే ఆయన రాజ్యమును వెదకాలి. అదే మత్తయి సువార్తలో ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి. ఇక్కడ మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. రాజ్యం అనే పదానికి డెఫినేషన్స్ అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని రాజ్యం అనగా భోజన పానము కాదు, కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైన జీవితం వెదకండి. దానితో కూడా మీకేం కావాలో సమస్తము మీ ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని యొక్క బిడలారా, ప్రభు అంటాడు, చిన్న మంద భయపడకూడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టము. ఎంత గొప్ప భాగ్యం అండి. లోకంలో కోట్లాను కోట్లు ప్రజలు ఉన్నారు, కానీ దేవుని వారు ఎరుగరు. వారికి కావలసిందంతా ఈ లోక సంబంధమైన జీవనోపాధికి సంబంధించిన అవసరమైన విషయాలే. కానీ నిజమైన దేవుని యొక్క భక్తులు లోక సంబంధమైన ఈవుల కొరకు ఆశించరు, దేవునినే ఆశిస్తారు, దేవునికే స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు. అలాంటి దేవుని మహిమపరిచి జీవించే బిడలకు తండ్రైన దేవుడు తన రాజ్యాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదించడము తండ్రికి ఇష్టమై ఉన్నది. మరి ప్రభు చెప్తా ఉన్నాడు, మీకు కలిగినది అమ్మి, అనగా ఈరోజు ధనవంతులు అవ్వాలని, గొప్పవారు అవ్వాలని ఏవో మీరు ఆశించి కూడబెట్టుకుంటున్నారేమో, కానీ ధర్మము చేయండి. ఎందుకంటే బీదలకు సహాయము చేయవాడు యెహోవాకి అప్పు ఇచ్చువాడు అని వాక్యం ఉంది. సో అక్షయమైన ధనము సంపాదించడానికి మనము చేయాల్సిన పని ఏమిటంటే పేద ప్రజలకు మనకున్న వాటిలో అనేక విధాలుగా వారికి ఇవ్వాలి. ఈ లోక సంబంధమైనటువంటి సంచుల్లో మనం ఉంచుకొని ఈ లోక సంబంధమైనటువంటి సమకూర్పు చేస్తే దొంగవాళ్ళు దొంగలిస్తారు, చిమ్మట కొట్టుతుంది, నష్టము కలిగిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనము బోధించబడుతున్నాం. మన ధనం ఎక్కడ ఉంటుంటే మన మనసు కూడా, మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. కనుక ధనము మీద మన హృదయం పెట్టుకోకుండా దేవుని మీద మన హృదయాన్ని పెట్టి దేవునికి మహిమకరంగా జీవించడానికి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించడానికి చింతను మాని దేవుని స్తుతించడం అనేది మన జీవితానికి అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. లోకపు ధనం మీద, సంపదన మీద మనసు పెట్టి రాత్రింపగలు కష్టపడుతూ సంపాదించిన ఒకరోజు అది మమ్మల్ని విడిచిపెడుతుంది. ఒకరోజు దాని ద్వారా మేము ఈ రాజ్యానికి దూరం అవుతున్నామని మాకు నేర్పించారు. పరలోకమును ధనం కూర్చుకోవాలి, పరలోకపు తండ్రి అయిన మిమ్మును స్తుతిస్తూ జీవించాలి. అప్పుడే మా సమస్తాన్ని మీరు తీర్చే దేవుడై ఉన్నారు. మాకు మీ రాజ్యం అనుగ్రహించుట మీకు ఇష్టము. కనుక ఈ ఉదయం ప్రతి ప్రియ బిడలు మీ రాజ్య అన్వేషణలో మీకు మహిమకరమైన బిడలుగా జీవించే అటు భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.